హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం కావలిలో ఉన్నటువంటి మందాడి చెరువు దగ్గరికి అయితే వచ్చేసామండి. మనకి తెలుసు కదండి, కావలిలో ఏదైనా ఒక టూరిజం ప్లేస్ ఉంటే బాగుంటుంది, సరదాగా అలా ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అయితే మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కావలిలో కొన్ని టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, అదేవిధంగా పార్కులు ఉన్నాయి. కానీ వాటర్కి సంబంధించి ఏదైనా ఒక టూరిజం ప్లేస్ ఉండి అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉండి, అదేవిధంగా గ్రీనరీ ఉంది, లైటింగ్ సెక్షన్ ఉండి, అంతేకాకుండా నియర్లో ఏదన్నా దేవాలయాలుండి ఇలా ఉన్నట్లయితే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. అలాంటి ఒక ప్రదేశమే అయితే ఇక్కడ మందాటి చెరువు దగ్గర అయితే ఒక టూరిజం ప్లేస్ రెడీ అవబోతుంది అనమాట. మనం ఇంతకుముందు దీని మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ మందాటి చెరువు అనేది ఏ విధంగా ఉంది, బిఫోర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు అందరికీ చూపించడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే కావలికి మంచి రోజులు అనేవి రాబోతున్నాయండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా ఇక్కడంతా కూడా మందాటి చెరువు అనేది క్లీన్ చేస్తూ ఉన్నారు. మీరు పక్కన విజువల్ చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏ విధంగా క్లియర్ చేస్తున్నారు ఏంటి అన్న విశేషాలన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం కూడా ఒక టూరిజం ప్లేస్, బోటింగ్ సిస్టమ్, అంటే ఈ బోట్స్ పెట్టి ఆ బోట్లో విహారయాత్ర చేయగలిగేటట్టుగా కూడా వీలు కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రీనరీ అనేది వచ్చేస్తుంది అనమాట. చుట్టూరు చెట్లు, ఎంతో ఆక్సిజన్, అదేవిధంగా ఫుట్పాత్. అందరూ కూడా ఇక్కడికి చాలామంది మందాడి చెరువు అంటే కావల్లో తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, వాకింగ్ చేసే వాళ్ళని కానివ్వండి, మహిళలు కానివ్వండి, యూత్ కానివ్వండి, ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేసే సమయంలో కొంచెం అన్కంఫర్ట్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేటటువంటి బ్యాడ్ స్మెల్ అది కూడా కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇదంతా కూడా రెడీ అయిపోయిందంటే మాత్రం వాళ్ళకి ఒక పండగ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళకి, కొత్తగా కావలి వచ్చిన వాళ్ళకి, లేదా హ్యాపీగా కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అనుకునే దానికి ఇది ఒక కరెక్ట్ ప్లేస్ అనేది అవుతుందన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఈ విధంగా చూసుకున్నట్లయితే మందాటి చెరువు అనేది ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నారండి. మీరు గమనిస్తూ ఉన్నారు కదా, ఇక్కడి నుంచి దీని మీద నుంచి వచ్చే గాలి అయితే అంటే ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ప్రజలకు ఎంతో ఆనందాన్ని అయితే ఇచ్చే విధంగా అయితే ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇదంతా కూడా ప్రజలని దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆనందాన్ని, ప్రజల సౌఖ్యాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని ఈ పనులన్నీ కూడా చేయడం జరుగుతోంది. టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మాకంతా కూడా కావలి అనేది కనకపట్నం అవుతూ ఉంది, మాకెంతో సంతోషంగా ఉందని అయితే ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే ప్రజలు ఏమంటున్నారు అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు కూడా వేపించుకోలేదు, అదేవిధంగా ఏనాడు కూడా మందాటి చెరువు ముఖం చూసిన పాపాను కూడా పోలేదు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలే కూడా మాట్లాడుకుంటున్న అంశాలు అనేవి మనం చూస్తున్నాం. స్థానిక ప్రజలు కూడా ఎంతో ఉద్వేగానికి గురైన సంగతులు కూడా మనం ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ చెరువుకు అనేవి మంచి రోజులు వచ్చినాయండి. సో మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా మారబోతుంది ఏంటి అనేది. సో ఇక్కడ పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొన్ని రోజుల్లో అయితే ఇది పూర్తిగా మారబోతుంది అనమాట. మీరు చూస్తుంటారు కదా, అంటే బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి మన వీడియోలో ప్రతి ఒక్కటి కూడా కావలి అభివృద్ధికి సంబంధించిన ప్రతి ఒక్కటి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సో మీరందరూ కూడా తప్పకుండా దీని పాత వీడియో కూడా ఉంది, కావాలంటే మీరు చూడండి అప్పుడు ఏ విధంగా ఉంది అనేది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మందాటి చెరువు అనేది ఈ విధంగా క్లీన్ అవుతూ ఉంది. కావలిలో అయితే అభివృద్ధి అనేది పనులు నడవడం కాదండి, పరిగెత్తుతున్నాయనే మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మందాటి చెరువులో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా నీట్ గా క్లీన్ చేసి ఆ మట్టిని అంతా కూడా, అంటే ఏదైతే మట్టిని క్లీన్ చేశారో ఆ మట్టిలో మళ్ళీ ఫ్రెష్ మట్టి వేయడం కోసం అయితే ఈ విధంగా అయితే ఇక్కడ మట్టి కుప్పలు అనేవి పోయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ వర్క్ అనేది జరుగుతుంది. ట్రాక్టర్స్ ఆటోమేటిక్ ఒకటి తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా అయితే ఇక్కడ వచ్చి ఈ మట్టిని అదే నేరుగా మీరు చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా మీకు, వరుసగా గుట్టలుగా అయితే పోయడం జరుగుతుంది. సో ఒక్కసారి ఇదంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత అయితే అంటే చిన్న గుంటలు కానివ్వండి, అలాంటి ఏమన్నా ఉంటే ఏదైనా చిన్న ప్రాణులు అందులో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, అంటే ఎనీ మైనర్ పాయింట్ను కూడా, అంటే చిన్న విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ పనులన్నీ కూడా చేపించడం జరుగుతోంది. అంటే మనుషుల గురించే కాకుండా చిన్న జీవాలు, అంటే మనం ఇందాక చూసాం కుక్కలు కూడా అక్కడ ఆడుతూ తిరుగుతూ ఉన్నాయి. సరే వాటన్నిటి గురించి మనం పక్కన పెట్టుకుంటే వాటికి కూడా ఎలాంటి హాని జరగకూడదు ఈ పనులన్నీ కూడా అయ్యేంత వరకు కూడా అని చెప్పి ఇలా మట్టి కూడా అంతా తోలిచ్చి ఎక్కడైతే క్లీన్ చేశారో ఆ క్లీన్ చేసిన ప్రాంతాలన్నీ కూడా పూడిపించడం అయితే జరుగుతోంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కావలిలో అభివృద్ధి అనేది
బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. అదే కాకుండా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కావలి కనకపట్నం అవుతుంది అని అయితే ప్రజలందరూ కూడా ఎంత హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే పనులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అంటే సుమారుగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకా పనులు అనేవి పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా మేము ఇంకో వీడియో దీని మీద చేస్తాము. సో ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సిఎండి న్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియోలు కానివ్వండి, అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. పాత వీడియోలు, కొత్త వీడియోలు అన్నీ కూడా మా ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియోలు కూడా మీ వరకు కూడా అందుతూ ఉంటాయి. కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి, కావలిలోని మందాటి చెరువు దగ్గర నుంచి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.